హాయ్ ఫ్రెండ్స్, మీ గంగాధర్. వెల్కమ్ టు శివగంగా యూట్యూబ్ ఛానల్. శివగంగా నాలెడ్జ్ యూట్యూబ్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ మీ ముందుకి ఒక వీడియో తీసుకొచ్చాను. అదేమిటంటే ఫ్రెండ్స్, మన భారతదేశంలో సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ గురించి మాట్లాడుకున్నాం. ఈ టాపిక్ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. కింద ఆల్ అని ఉన్నది, ఆప్షన్స్లో సెలెక్ట్ చేసుకోండి. నేను చేసే వీడియోస్ మీకు మీ ఫోన్కి వస్తాయి, నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఫ్రెండ్స్. ఓకే, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్, సుప్రీం కోర్టులో చీఫ్ జస్టిస్ని ఎవరు నియమిస్తారంటే రాష్ట్రపతి గారు నియమిస్తారు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది 1950 ఆఫ్టర్ రిపబ్లిక్ డే తర్వాత నుంచి మన సుప్రీం కోర్టుకి చీఫ్ జస్టిస్ను నిర్మించడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడు ఫస్ట్ ఇప్పటిదాకా అప్పటి నుంచి ఇప్పటి వరకు మనకి సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ను 52 నంబర్స్ని నియమించారు ఫ్రెండ్స్. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 9 నంబర్స్ గురించి మాట్లాడుకున్నాం. అంటే 1 నుంచి 9 నంబర్స్ వరకు చీఫ్ జస్టిస్ గురించి మాట్లాడుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు 1956 జనవరి 26 నుంచి 1951 వరకు చీఫ్ జస్టిస్ వీరలాల్ జగత్ సింగ్ కానియా గారు. సెకండ్ చీఫ్ జస్టిస్ గారు ఎం పతంజలి శాస్త్రి గారు. 1951 నవంబర్ 7 నుంచి 1954 జనవరి 3 వరకు ఉన్నారు. థర్డ్ జస్టిస్ ఎహ్సన్ మహాజన్ గారు. 1954 జనవరి 4 నుంచి 1954 డిసెంబర్ 22 వరకు ఈ చీఫ్ జస్టిస్గా ఉన్నారు. ఫోర్త్ పర్సన్ విజేంద్ర కుమార్ ముఖర్జీ గారు. 1954 డిసెంబర్ 23 నుంచి 1956 జనవరి 31 వరకు చీఫ్ జస్టిస్ కొన్నారు. 5 పర్సన్
సురేంద్ర దాస్ గారు ఈ 1956 ఫిబ్రవరి 1 నుంచి 1959 సెప్టెంబర్ 13 వరకు ఉన్నారు. 6th పర్సన్ భువనేశ్వర్ ప్రసాద్ సింగా గారు 1959 అక్టోబర్ 1 నుంచి 1964. ఫిబ్రవరి 1 వరకు జనవరి 1 వరకు ఉన్నారు ఫ్రెండ్స్. జనవరి 31 వరకు ఉన్నారు. 7th వ్యక్తి జగేంద్ర కర్ గారు. సారీ ఫ్రెండ్స్, మిస్టేక్. గజేంద్ర కర్ గారు 1964 ఫిబ్రవరి 1 నుంచి 1966 మార్చ్ 15 వరకు ఉన్నారు ఫ్రెండ్స్. 8th పర్సన్ అమలాపాల్ సింగ్ గారు 1966 నుండి మార్చ్ 16 నుండి జూన్ 29 వరకు ఉన్నారు. 1966 ఆ సంవత్సరంలో ఫ్రెండ్స్. కోట సుబ్బారావు గారు 9th పర్సన్ 1966 జూన్ 29 నుంచి 1967 ఏప్రిల్ 11 వరకు ఈయన చీఫ్ జస్టిస్ వరకు ఉన్నారు ఫ్రెండ్స్. ఇప్పుడు ఏదైనా మీకు కొంతవరకు తెలిసింది చీఫ్ జస్టిస్ గురించి తెలుసుకున్నారో అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియోని బట్టి నేను ఫస్ట్ సారి వీడియో చేస్తున్నాను నా యూట్యూబ్ ఛానల్లో. అది చూసి ఎలా ఉందో కామెంట్స్ రూపంలో తెలపండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ. Stop recording button.